వైఫల్యంతో అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అధికారులతో వరుస సమీక్షలు చేస్తున్న సీఎం తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్తో సమావేశమయ్యారు. ఈ రోజు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ని కలిసిన రాజన్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలానే గతంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారుడిగా కూడా పనిచేసిన రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి వ్యూహాలు పన్నుతున్నట్లు అర్థమవుతుంది. సీఎం రేవంత్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ఆ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన విషయాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని గాడిలో పెట్టేందుకు నిపుణులైన వారితో కూడా సంప్రదింపులు, చర్చలు కొనసాగిస్తున్నారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ తో కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, దాని ఆర్థిక పురోగతి కోసం ఎటువంటి వ్యూహాలు అనుసరించాలని పైన కూడా రఘురామరాజన్ తో చర్చలు ఇస్తున్నారు. ప్రధానంగా తన అనుభవాలు కూడా పంచుకుంటున్నారు కూడా రఘురామరాజన్. ప్రధానంగా చూసినట్టయితే ఆర్థిక శాఖను మెరుగుపరచడం కోసం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ఎటువంటి సూచనలు అయితే బాగుంటుంది, ఎటువంటి తీసుకోవాలని పైన పెడితే రఘురామరాజన్ తో కూడా విషయాలు తీసుకుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ అంశాలు ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, లేకపోతే మిగతా సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను గాడిలో పెట్టేందుకు, ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయి మొత్తం 5 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చిన వారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలనే లక్ష్యంగా నిపుణులతో చర్చిస్తున్నారు, వారితో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు పోతారు. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన వాటి కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. కోయిల్ సాగర్, భూమా, నెట్టెపాడు తదితర ప్రాజెక్టులు కూడా ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి. వాటన్ని కూడా గాడిలో పెట్టాలి. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రియారిటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక నిపుణులతోని, ఆర్థికమైనటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ అయినటువంటి వారితో సంప్రదింపులు, చర్చలు కొనసాగిస్తున్నట్టు రాజన్ గతంలో కూడా సెంట్రల్ లో ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈయన వ్యూహాలు ఇటు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పనిచేయనున్నాయా? తప్పనిసరిగా. ఎందుకంటే ఈ ప్రస్తుతం అంటే మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు 2014 అప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నది. ఆ మిగులు రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కేవలం 9-10 సంవత్సరాల్లోనే కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఆయన వహించడం జరిగింది. సో అప్పుల గూపిగా మారడం, ప్రజల్లో నుంచి పీడి పింఛించి వాళ్ళ ద్వారా పనులు వసూలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి సందర్భం చూసాం. మనకు అనేక సంబంధించిన శాఖల్లో కూడా లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులు ఉన్నది. ఉదాహరణకు 80,000 కోట్ల రూపాయల వరకు కూడా విద్యుత్ శాఖలో సంక్షోభంలో ఉన్నది. విద్యుత్ శాఖలో అప్పులు కూడా 50,000 కోట్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. దాంతో పాటుగా పౌర సరఫరాల శాఖ సంబంధించిన వాటిపైన కూడా 36,000 కోట్ల రూపాయల వరకు కూడా బాకీ ఉన్నట్టు అప్పులు ఉన్న విషయం ఉంది. సో అనేక శాఖల్లో కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా FRVM కు లోబడి తీసుకొస్తామని కూడా చెప్పారు. కానీ అందుకు భిన్నంగా కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి అప్పుల కుప్పగా మార్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ కు దక్కింది. దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని గాడిలో పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే టాప్ ప్రియారిటీ సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా తీసుకుపోయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా గాడిలో పెట్టవచ్చు అన్న దానిపైన కూడా సలహాలు, సూచనలు ఆర్థిక నిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి రఘురామరాజన్ కూడా చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేశాన్ని గాడిలో పెట్టారో ఆ తరహాలైనటువంటి విధానం తీసుకురావడానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా మెరుగుపరచాలన్న దానిపైన కూడా చర్చిస్తున్నారు. సంక్షేమ అభివృద్ధిని చదివిస్తూనే అదేవిధంగా
ఈ యొక్క అప్పుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా మాత్రం సంప్రదింపులు కొనసాగిస్తున్నా, చర్చలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.